యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి విత్తబడుచున్నటువంటి వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారా? అప్పు చెల్లించాలా? అయితే ఈ యొక్క వర్తమానాన్ని తప్పకుండా మీరు వినాలి. చివరి వరకు తప్పకుండా వినండి. ఒక అద్భుతమైన జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ సంఘటన బానిసత్వాన్ని రద్దు చేయకముందు జరిగింది. బానిసత్వాన్ని రద్దు చేస్తూ అబ్రహాం లింకన్ గారు 1863 సంవత్సరం జనవరి 1వ తేదీన ఆ చట్టంపై సంతకం చేశారు. అందువల్ల 30 లక్షల మంది బానిసలు విడుదల పొందారు. అంతకంటే ముందు జరిగినటువంటి సంఘటన, వర్జీనియా రాష్ట్రంలో క్లారెన్స్ అనేటువంటి ధనిక భూస్వామి ఉండేటువంటి వాడు. క్లారెన్స్, ఇవన్నీ చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ విషయాలు జరిగినటువంటివి చరిత్రలోను, కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. వర్జీనియా రాష్ట్రము, ఆ రాష్ట్రంలో క్లారెన్స్ అనేటువంటి ధనికుడు అంటే భూస్వామి ఉండేటువంటి వాడు. అమెరికాలో బానిసత్వం అమల్లో ఉన్నటువంటి రోజుల్లో అతని దగ్గర అనేక మంది బానిసలు ఉండేటువంటి వారు. వారిలో మార్టిన్ అనేటువంటి బానిస చాలా యథార్థపరుడు. ఎవరైనా యజమానికి బానిస వేలను చెల్లించి ఆ బానిసని కొనుక్కోవచ్చు. మనకి ఈ యొక్క సిస్టమ్ యేసోబు టైంలో మీరు చూడొచ్చు అనమాట. అప్పుడు కొంతమంది వెళ్తున్నటువంటి వారు ఐగుప్తి యేసోబుని బానిసగా కొనుక్కుంటారు. ఈ బానిసని తీసుకెళ్ళి వాళ్ళు ఇంకొంచెం వేల ఎక్కువగా అమ్మేసుకుంటారు. అలాగా ఆ యొక్క పోతీఫరు ఈ యొక్క యేసోబు అనే బానిసని కొనుక్కుంటాడు. మనకు తెలిసిన విషయం అంతా అక్కడ. అలాగే ఈ యొక్క క్లారెన్స్ అనేటువంటి ధనిక భూస్వామి దగ్గర చాలామంది బానిసలు ఉండేటువంటి వారు. ఆ బానిసత్వం నుంచి విడుదల పొందాలంటే ఆ బానిసకి వెల ఎవరైతే చెల్లిస్తారో, వెల చెల్లించిన వారికి బానిస కొనుక్కోబడతాడు, అమ్మివేయబడతాడు అనమాట. ఈ బానిసలు కూడా డబ్బు సంపాదించుకొని ఆ డబ్బును తన యజమానులకు చెల్లించి తమంతట తామే కూడా విడుదల పొందొచ్చు. ఈ బానిసలు కూడా ఒక పని కల్పిస్తారు. మరి ధనిక భూస్వామి కదీనా, ఆయన భూస్వాములనే పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుని కూడా ఆ డబ్బులు పెట్టి వాళ్ళే విడుదల కూడా పొందొచ్చు. కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ మీరు గమనించాలి. మార్టిన్ గారు మీకు తెలుసు కదా. ఈ మార్టిన్ గారు చాలా తెలివైనటువంటి వాడు. మార్టిన్ గారు తన యొక్క యజమాని వద్దకు వచ్చి, అయ్యా, నేను కొంత డబ్బు చెల్లిస్తాను, మిగిలినటువంటి డబ్బు అంతా కూడా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తాను అని చెప్పి ఈ యొక్క బానిసగా అయిన తర్వాత తను సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ కలిపి $150 ఉన్నాయి. ఆ $150 పట్టుకొచ్చి యజమానికి ఇచ్చేశాడు. నన్ను ఎవరు కొనేవారు లేరు, నన్ను విడిపించేవారు లేరు, కాబట్టి ఇదిగో నేను కష్టపడ్డ డబ్బులు మీకు ఇచ్చి మిగతాది ఖచ్చితంగా నేను మీకు చెల్లిస్తాను అని చెప్పి ఈ క్లారెన్స్కి ఆ యొక్క $150 ఇచ్చాడు. ఆ క్లారెన్స్ గారు, ఆ భూస్వామి $150 తీసుకున్నాడు. అప్పుడు ఆ క్లారెన్స్ గారు అన్నాడు, మార్టిన్, నిన్ను $400 కొన్నానయ్యా నేను. మరి ఆ లెక్కను నువ్వు చూసినట్లయితే 150 నాకు ఇస్తున్నావు అంటే నువ్వు నాకు ఇంకా $250 ఇవ్వాలి. నువ్వు చాలా మంచోడు, మాట తప్పనటువంటి వాడు అని నాకు తెలుసు. అందువల్ల నేనేం చేస్తానంటే విడుదల చేసేస్తున్నాను. ఇదిగో విడుదల పత్రం రాసేసేసి మరి నీకు ఇచ్చేస్తున్నాను. కానీ నీవు తర్వాత డబ్బులు సంపాదించి బాగాను నా బాకీ మాత్రం తీర్చేసేయాలి. మిగతా $250 ఇచ్చేసేయాలి. ఇప్పుడు నీ దగ్గర లేవు కాబట్టి $150 నేను విడిపించేస్తున్నాను అంటే మార్టిన్ గారు దానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు, సంతకం చేశాడు, విడుదల పత్రాన్ని తీసుకున్నాడు, విడుదల అయిపోయాడు. ఇప్పుడు బానిస కదైనా ఓహియో రాష్ట్రానికి వెళ్ళాడు. ఓహియో అనేటువంటి రాష్ట్రానికి వెళ్ళిపోయాడు ఈయన.
అక్కడ పని చాలా తేలిగ్గా దొరుకుతుందని చెప్పి, బాగా పనులు ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కువ జీతం వస్తుందని చెప్పి ఈ మార్టిన్ గారు అక్కడికి వెళ్ళిపోయాడు. అంతలో ఏమైందంటే 1863 సంవత్సరంలో బానిసత్వ రద్దు చట్టం, ఎమాన్సిపేషన్ ప్యారలకెమెస్ అంటే ఒక చట్టం వచ్చిందనమాట. ఆ యొక్క విషయాన్ని మార్టిన్ గారి దాకా వెళ్ళింది. మార్టిన్ గారికి కూడా తెలిసింది. అంటే ఇంకా బానిసత్వం అనేటువంటిది లేదు, రద్దు చేస్తారనమాట. అందువల్ల ఇప్పుడు తన యజమానికి ఏమీ చెల్లించకుండానే విడుదల పొందొచ్చు అనమాట. మార్టిన్ గారు ఈ చట్టం వచ్చింది కాబట్టి ఆయనకున్న బానిసత్వం నుంచి విడుదల పొందేశాడు. ఈయన డబ్బులు కట్టినా కట్టకపోయినా అక్కడ ఉంటే ఈయన బయటకు వచ్చేసేటువంటి వాడే, ₹1 కట్టుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఆయన పూర్తిగా విడుదల పొందినట్లే ఇది తెలిసింది. అయితే మార్టిన్ గారు ఏం చేశారంటే మాట తప్పనటువంటి వాడు. ఆయన మాట ఇచ్చాడు, ప్రతీ నెల జీతం రాగానే మరి కొంత డబ్బును పాత యజమానికి పంపించేసేవాడంట. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అతని స్నేహితులు అందరూ వచ్చి అడిగారంట, ఎందుకు అనవసరంగా డబ్బు పంపిస్తూ ఉన్నావు? చట్ట ప్రకారం నువ్వు స్వేచ్ఛాజీవే కదా. చట్టం చూసినట్లయితే బానిసలందరూ విడిపించేశారు కాబట్టి నువ్వు కూడా అక్కడ బానిసగా ఉండి వాటికి ఏమి కట్టకుండానే బయటకు వచ్చేసేదండి వాడు కదా అని చెప్పంటే, అప్పుడు ఈయన మార్టిన్ గారు అన్నటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేను గమనించింది ఏంటంటే 1863లో కదా మనకు బానిసత్వం నుంచి విడుదల అనేటువంటి చట్టం వచ్చింది. కానీ నేను ఆ యొక్క క్లారెన్స్ అనేటువంటి ఆ భూస్వామి దగ్గర 1 సంవత్సరం ముందు, అంటే 1862 నవంబర్ నెలలో నేను ఆయనకి మాట ఇచ్చాను. అప్పటికి ఈ యొక్క బానిసత్వ చట్టం అనేటువంటిది రాలేదు. అప్పటికి నేను బానిసనే కాబట్టి ఆయన మీద ఒప్పందంతో బయటకు వచ్చాను. నేను క్రైస్తవుడిగా మాట తప్పను, నేను దేవుని బిడ్డను, మాట తప్పను. కాబట్టి అప్పటికి నేను వచ్చిన ఒప్పందం మీద అది నెరవేర్చాలి, మొత్తం బాకీ చెల్లించాలి. అలా చెల్లించిన రోజునే నేను నిజమైన స్వేచ్ఛా జీవన అవుతాను అనేటువంటి వాడంట. ఈ బానిసత్వం నాకు వర్తించదు, ఎందుకంటే నేను బానిసగానే బయటకు వచ్చాను. కాబట్టి ఆ వేళ చెల్లించినప్పుడు మాత్రం నేను పూర్తిగా స్వేచ్ఛా జీవన అవుతాను అనేవాడంట. మరి ఆయన చెల్లించవలసినటువంటి అవసరం లేకపోయినా కానీ మాట ఇచ్చాడు కాబట్టి మార్టిన్ గారు తన యజమానికి బాకీ అంతటిని మొత్తం చెల్లించేశాడంట. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు ఎవరి వద్ద అయినా సరే అప్పు తీసుకున్నారా? ఆ అప్పు చెల్లించకుండా తస్తారం చేయించున్నారా? జాగారం చేస్తున్నారా? మరి ముఖం తిప్పుకుంటూ ఉన్నారా? జాగ్రత్త. దేవుని బిడ్డలుగా మీరు తీసుకున్నటువంటి అప్పును ఖచ్చితంగా తీర్చాలి. బ్రదర్, మా దగ్గర సామర్థ్యం లేదు, మా దగ్గర ఏ విధమైనటువంటి యోగ్యత లేదు, మా దగ్గర ఏ విధమైనటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు, మేము ఎలా తీర్చగలుగుతాం? నీ యొక్క మనస్సును బట్టి ఉంటుంది ఏదైనా సరే. నువ్వు మంచి పని చేయడానికి నువ్వు దేవుని సహాయాన్ని కోరినట్లయితే, దేవా ఇదిగో మంచి ఉద్దేశంతో ఈ అప్పుని చేస్తాను నేను, కానీ అనుకోని పరిస్థితులు, ఊహించిన పరిణామాలు నాకు ఎదురవటం వల్ల నా జీవితం అంతా కూడా ఇలాగ అయిపోయింది. నిజంగా నేను వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటా ఉన్నాను, నేను అప్పు తీర్చేయాలనుకుంటా ఉన్నాను, కానీ నాకు ఆ సామర్థ్యం సరిపోవడం లేదే. కాబట్టి నా శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా నీ కార్యం సాధ్యమవుతుందని నీ వాక్యం సెలవిస్తోంది. కాబట్టి దేవా, నాకు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. ఇదిగో నా ప్రభు, మార్టిన్ గారి వలె నేను కూడా మరి ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాను వాళ్ళకి అప్పు చెల్లించే వరకు, కడకాసు చెల్లించే వరకు నీవు నాకు సహాయం చేసి సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి అని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క మార్టిన్ గారు అన్నారంట, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను మార్చను నేను. హల్లెలూయా. కీర్తనగాడు అంటున్నాడు కదా 89వ కీర్తన 34వ వచనంలో ఏమంటాడు అక్కడ ఆయన? నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అని కీర్తనకారుడు 89వ కీర్తన 34వ వచనం చెప్తున్నాడు. ఈరోజు నీ మాట వింటున్నటువంటి, ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, మీ మాట ఎలా ఉన్నది? మీరు మాట తప్పని వారై ఉన్నారా? ఉండాలి. హల్లెలూయా. ఇక్కడున్న మీరంతా కూడా మాట తప్పని వారై ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.